హాయ్ ఫ్రెండ్స్, మనం ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి అసలు నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే కొలుచుకోవాలి. అంటే మనకి ఈ బ్లౌజ్ సైజు వచ్చేసి ఎంత అనేది ఒకసారి నీట్గా ఈ విధంగా ఎక్కడ కూడా లూజులు రాకుండా కొలుచుకుంటే మనకి ఎంత వచ్చింది చూడండి, 34 అన్నమాట. అంటే మనకి ఈ నడుము లూజ్ వచ్చేసి అంటే బ్లౌజు సైజ్ వచ్చేసి 34. మనకి సైజ్తో పని లేదు, నడుము లూజు ఆధారంతో బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకుందాం. ఇప్పుడు ఎల్ స్కేల్ అనేది ఏ విధంగా పెట్టేసుకొని మనం క్రాస్ అనేది ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. అలాగే నడుము పట్టి ఖర్చు కోసం అయితే ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ ఇచ్చేసి ఈ క్రాస్ పీస్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ వచ్చేసి మనం చూడండి ఈ విధంగా 4 మడతల మీద మడిచేసుకొని ఇలా సమానంగా పెట్టేసి ఇక్కడి నుంచి అసలు అన్నమాట బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు, సైడ్ ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది మార్కింగ్ ఇవ్వాలి. చూడండి ఇప్పుడు బ్యాక్ డాట్స్ దగ్గర నుంచి షోల్డర్కి స్ట్రైట్గా కింద ఖర్చుకు వదిలేసుకొని ఇది అసలు ఖర్చు కోసం షోల్డర్ ఖర్చు కోసం అయితే ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. స్కేల్ తోటి స్ట్రైట్గా వచ్చేలాగా 2 లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా 2 లైన్స్ డ్రా చేసుకోవటం వల్ల మనం నెక్కు కొలుచుకునే దానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఒక బాక్స్ టైప్లో అయితే మనం మార్కింగ్ అనేది ఇచ్చేసాము. ఈ బాక్స్లోనే మనకి బ్యాక్ పార్ట్ అనేది రావాలన్నమాట. చంక డౌన్ వచ్చేసి మనము స్కేల్తో కొలుచుకోకుండా చూడండి ఇక్కడి నుంచే కరెక్ట్గా చంక దగ్గర కుట్టుంది కదా, అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. ఖర్చు కోసం పైకి మార్కింగ్ ఇచ్చామనుకోండి, కుట్టిన తర్వాత కింది లైన్కి అయితే వచ్చేస్తుంది. మనం తీసుకున్న కొలతలకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 4 మడతల మీద బ్లౌజ్ వేసుకొని వీపు పొడవు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. కింద నడుము పట్టి ఖర్చు వదిలేసుకొని అసలుకి మార్కింగ్ ఇవ్వాలి. పెన్సిల్ అయితే కింద పడిపోయింది, పక్కనే ఉన్న గీసు ముక్కతో అయితే గీసాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే విధంగా బ్లౌజ్ని ఈ విధంగా 4 మడతల మీద ఉంచేసుకొని కింది లైన్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మనకి పైన షోల్డర్ దగ్గర 2వ లైన్ ఉంది చూడండి, అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. కరెక్ట్గా పెట్టేసుకొని ఖర్చు కోసం యువతలకి పావించు. అదేవిధంగా షోల్డర్ దగ్గర కూడా అసలు ఖర్చుకు మాత్రం చంక వైపు 1/2 ఇంచ్ అనేది ఇవ్వాలి. నెక్ వైపు ఎంత ఇవ్వాలి? 1/4 ఇంచ్ అనేది సరిపోద్ది, మనం పైపింగ్ వేస్తాం కాబట్టి. ఓకేనా? ఒక బాక్స్ టైప్లో ఈ విధంగా గీసేసుకోండి 2 వైపులు కూడా. ఈ విధంగా గీసిన తర్వాత చంక డౌన్ అనేది మనం ఎంత తీసుకోవాలి? ఇది 34 కాబట్టి చంక డౌను 1.5 అనేది తీసుకోవాలి. చూడండి కరెక్ట్గా ఈ మూలలో ఈ విధంగా 1.5 వచ్చేలాగా పెట్టేసుకొని ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఈ స్కేల్ తీసేసుకొని కరెక్ట్గా లైన్ అనేది టచ్ అయ్యేటట్టు స్కేల్ పెట్టేసుకొని ఇలా రౌండ్ తీసేసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకున్న ఆర్మ్ లూజ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి కొలుచుకుందాం. చూడండి ఖర్చు దగ్గర నుంచి కొంచెం 1/2 ఇంచ్ యువతల నుంచి కొలుచుకోవాలి. నాకైతే కరెక్ట్గా వచ్చింది, దాన్ని అయితే మార్పు చేయాల్సిన అవసరం అస్సలు లేదు. బ్యాక్ డాట్స్ కోసం అయితే చూడండి టేప్ని ఈ విధంగా సగానికి పెట్టేసుకొని 4.5కి పొడవు అనేది 4.5కి మార్కింగ్ ఇచ్చేసి ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి బ్యాక్ డాట్స్ అనేది 1 ఇంచ్ అనేది ఖర్చు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే నీట్గా కట్ చేసేసుకుందాము. నెక్కులు అనేది దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ కట్ చేయాలి కాబట్టి నెక్ అనేది కట్ చేయకూడదు. చూడండి ఇక్కడ నెక్ వెడల్పు దగ్గర 1 టక్స్, మధ్యలోకి 1 టక్స్, కింది వైపు క్లాత్కి కూడా మార్కింగ్ పడేలాగా ఒక మార్కింగ్ అనేది గీసేసుకోండి. ఫస్ట్ అయితే ఈ క్లాత్ అనేది ఫస్ట్ ఒక బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకొని మీరు ఏ నెక్ కావాలనుకుంటున్నారో ఆ నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఒక స్టార్ నెక్ లాగా గీసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. చూడండి మీకు ఏ నెక్ కావాలన్నా మీరు డ్రా చేసుకోవచ్చండి. నేనైతే ఈ నెక్ అనేది కట్ చేశాను. ఇంకొక దానికి బ్లూ కలర్ ఉంది కదా, దీనికైతే ఇంకొక నెక్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా టక్స్, ఇలా నీట్గా మనం బాక్స్ టైప్లో గీసుకున్నాం అనుకోండి, నెక్ డ్రా చేసుకునే దానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మనం ఎలా అయితే మార్కింగ్ ఇచ్చామో సేమ్ అదే విధంగా రావాలన్నమాట కటింగ్ కూడా. చూడండి ఓపెన్ చేస్తే మనకి నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇలా కట్ చేసుకోవాలి. ఇంకొక దానికి కూడా మనం వేరే మోడల్ అనేది కట్ చేసేసుకుందాము. దీనికి ఏ మోడల్ పెట్టాలో కూడా అర్థం కాలేదు. అంత హెవీ మోడల్స్ అనేది కట్ చేయలేదండి. సింపుల్గా ఉండేలాగా, అంటే మనం పైపింగ్ వేసుకుంటే కొంచెం సింపుల్గా ఉండేలాగా అయితే నేను నెక్ అనేది డ్రా చేశాను. ఈ నెక్ అనేది ఆల్రెడీ కట్ చేశాను కాబట్టి నాకు ఎందుకో ఈ నెక్ మళ్ళీ కొంచెం డిఫరెంట్గా రౌండ్ అనేది తీద్దామనుకున్నాను. చూడండి ఇలా గీసేసాను. ఈ మూలలో కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఈ మూలలో కరెక్ట్గా కర్రు అనేది తిరుగుతుంది.
ఈ విధంగా గీసాను కదా, చూడండి కటింగ్ అనేది ఎలా వస్తుందో. ఇక్కడ పక్కన ఆపేసుకొని మళ్ళీ ఇలా రివర్స్ చేసామనుకోండి, కట్ చేసామనుకోండి, నెక్ అనేది ఒక డిఫరెంట్ షేప్లో అయితే వస్తుంది. చూడండి ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయలేదా? లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో నలుగురికి షేర్ అవుతుంది. టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి, ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళకి మంచి వీడియో లాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, తర్వాత హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాము. ఇలా సగానికైతే మడి చేసుకొని కింద క్రాస్ పీస్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి. మనం పైపింగ్ వేస్తాం కాబట్టి ఒక పావించి అనేది ఖర్చు ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. బ్లౌజ్లో ఎప్పుడు కూడా మనం బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే కొలుచుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్లో మనం లోతు తీస్తాం కాబట్టి అంత పర్ఫెక్ట్గా రాదనమాట. చూడండి ఈ బ్లౌజ్ కూడా చాలా ముడతలుగా ఉంది. ఫస్ట్ లూజ్కి ఒక మార్కింగు, అలాగే నెక్స్ట్ వచ్చేసి పొడవు అసలు ఖర్చుకి, తర్వాత చంక దగ్గర అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చిన తర్వాత మన స్కేల్ తోటి ఈ విధంగా మనం స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చాలా సింపుల్గా మనం హ్యాండ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఆర్మ్ లూజ్ అనేది ఇలా చెక్ చేసుకున్నాం అనుకోండి, మనం కట్ చేసిన దానికి ఫ్రంట్ పార్ట్ సేమ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఈ విధంగా కొలుచుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే మనం చూడండి ఇక్కడ 1.25కి మార్కింగ్ ఇవ్వండి. అంటే మీరు టేప్తో కొలుచుకోండి. ఇక్కడ నుంచి ఈ విధంగా మీరు కరెక్ట్గా ఈ హ్యాండ్ కర్వ్ తీసుకునే దాన్ని బట్టి మనకి చంకల్లో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా? ఎలా అయితే మనం మార్కింగ్ ఇచ్చామో సేమ్ అదే విధంగా కట్ చేసేసుకొని ఇలా ఎక్స్ట్రా పీస్ నీట్గా కట్ చేసేసి ఇక్కడ కూడా ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు మనకి ఇక్కడైతే అతుకులు అనేది పడతాయి. ఓపెన్ చేసి పెట్టేసుకుందాము. లాస్ట్లో మనకి మిగులుతుంది కదా క్లాత్ వచ్చేసి, అప్పుడైతే మనం ఈ క్లాత్ అనేది తీసుకుందాం జాయింట్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ 4 అంచులు అనేది సమానంగా ఉండేటట్టు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆది బ్లౌజ్లో వచ్చేసి క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. చూడండి ఎక్కడ కూడా మనకి మిస్ అవ్వకుండా నీట్గా పర్ఫెక్ట్గా మనం మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. మనం ఇచ్చిన దాన్ని బట్టే మనకి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మన కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే కదా స్టిచ్చింగ్ వచ్చేది. చూడండి ఇలా స్కేల్ పెట్టేసుకొని పైకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 2 లైన్స్ అనేది అంటే ఖర్చు అనమాట అది. ఇప్పుడు రెండో లైన్ ఉంది చూడండి, షోల్డర్ పైన రెండో లైను, అక్కడికి కరెక్ట్గా కుట్టు వచ్చేటట్లు చూసుకొని ఇలా నీట్గా ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకోవాలి. ఉక్స్ పట్టి వైపు నుంచి తీసుకోవాలి. నేనైతే అసలుకే మార్కింగ్ ఇస్తున్నాను, ఎందుకంటే అది కొంచెం చిన్న నెక్గా ఉంది, కొంచెం డీప్ అనేది దింపాలి కాబట్టి నేను 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రానే పెట్టేశాను, అసలుకే పెట్టేశాను. చూడండి రౌండ్గా ఈ విధంగా నెక్ అనేది డ్రా చేసుకోవాలి. మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అనేది ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ ఇచ్చేసుకోవచ్చు. మనం కుట్టిన తర్వాత అయితే కింది దానికి నేను మార్కింగ్ ఇచ్చాను కదా, అక్కడికైతే వస్తుంది కాబట్టి అక్కడి నుంచి మనం షేప్ పట్టి కుట్టు వరకు ఒక మార్కింగు, ఒక మార్కింగ్ వచ్చేసి షేప్ పట్టి జాయింట్ కోసం, ఇంకొక మార్కింగ్ వచ్చేసి మన డాట్ కోసం అనమాట. ఇలా మూలలో కరెక్ట్గా ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ ఈ విధంగా చేసేసుకొని లోతు అనేది ఇలా నీట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ ఇచ్చామో సేమ్ అదే విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. అటు ఇటు పోకుండా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫ్రెండ్స్ మనం ఒకటే కటింగ్లో ఎన్ని బ్లౌజులు కట్ చేసుకున్నా నెక్కులు అనేది చాలా మోడల్స్ అనేది పెట్టేసుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్కలా కట్ చేసుకున్నాం అనుకుని టైం అనేది వేస్ట్ అవుతుంది కదా. ఇలా మనం ఒకేసారి కట్ చేసేసుకొని మనం బ్యాక్ నెక్కులు ఏ నెక్కులు కావాలనుకుంటే ఆ నెక్కులు అనేది కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మెయిన్ డాట్స్ అనేది మనం ఎలా ఆది బ్లౌజ్కి తగ్గట్టుగా ఏ విధంగా రావాలి. ఇదైతే ఈ మార్కింగ్ ఎందుకు, ఉక్స్ పట్టి కాజాల పట్టి జాయింట్ చేస్తాం కాబట్టి
ఇప్పుడు చూడండి ఆది బ్లౌజ్లో కాజాల పట్టీ వైపు నుంచి ఇక్కడి నుంచి మెయిన్ డాట్ ఉంది కదా అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఖర్చు ఉంది కదా అక్కడి నుంచి మెయిన్ డాట్ దగ్గరికి ఒక మార్కింగు. ఇలా రివర్స్ చేసేసుకుంటే మనకి డాట్ వెడల్పు ఎంత ఉందో ఆటోమేటిక్గా మనకి అర్థమైపోద్ది అనమాట. ఎంత వచ్చింది 1.5 ఇంచులు అనేది వచ్చింది. అలాగే ఇటువైపు 1.5 అటువైపు 1.5 3 ఇంచులు వెడల్పు అనమాట. డాట్ వెడల్పు వచ్చేసి అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 ఇంచులు, కొంచెం నార్మల్గా ఇదే సైజు ఉండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే 2.5 ఇంచు అనేది సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఇదైతే ఈ మార్కింగ్ మనం షేప్ పట్టి జాయింట్ చేస్తాం కాబట్టి మనం పొడవు ఎంత తీసుకోవాలి, ఈ కుట్టు మీద చూడండి ఇక్కడ లైన్ ఉంది కదా అక్కడి నుంచి మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి. మనకి కరెక్ట్గా కింద ఖర్చులతో సహా మార్కింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇటువైపు అటువైపు ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు దీనికి ఆపోజిట్లో ఒక మార్కింగ్, దీనికి ఆపోజిట్లో ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసిన తర్వాత చూడండి కరెక్ట్గా రావాలి, మనకి మూలకి కరెక్ట్గా రావాలన్నమాట. చాలా సింపుల్ అండి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ డాట్ ఉంది కదా 3 ఇంచుల వెడల్పుతో డాటు, అది మాత్రమేనండి. ఏ సైజు వారికి ఎంత పెట్టాలనేది మీకు చాలా డౌట్లు రావచ్చు. మనకి ఆది బ్లౌజులో ఇదొక్క సీక్రెట్ తెలుసుకుంటే చాలండి. మనకి ఆది బ్లౌజ్లో బ్యాక్ సైడు డాట్ వెడల్పు ఎంత ఉందనేది కొలుచుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా, కొంతమంది కుట్టిన తర్వాత అక్క నాకు టైట్గా ఉంది లూజ్గా ఉంది అని చాలామంది అంటుంటారు కదా, ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టాలి అని అర్థం కావట్లేదు అక్క అని చాలామంది కూడా అంటుంటారు. మీకు ఇచ్చే ఆది బ్లౌజ్ని బట్టి మీరు ఇలా కొలుచుకోండి. మీకు ఆది బ్లౌజ్లో ఎలా ఉందో సేమ్ అదే విధంగా దిగిపోద్ది అనమాట. ఓకేనా, ఈ ఒక్క సీక్రెట్ కనుక మీరు తెలుసుకున్నారనుకోండి బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అద్దినట్టు కుదురుతుంది. చూడండి నాకైతే 4వ డాట్ వచ్చింది కదా, ఆ డాట్ అనేది ఇందాక గీయడం మర్చిపోయాను. మళ్ళీ అయితే ఈ విధంగా మార్కింగ్ అనేది ఇస్తున్నాను. 4 వైపుల మార్కింగ్ అనేది గీసుకోండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు, అంటే తొందరగా అయిపోద్ది అనమాట. ఓకేనా, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం షేప్ పట్టీ అనేది కట్ చేసుకుందాం. ఈ బ్లౌజ్ వచ్చేసి నడుము సైజు 34 అయినా సరే కొంచెం వెడల్పుగా ఉంది. అందుకోసం నేను లైనింగ్ వచ్చేసి 1.5 అనేది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి మనకి నార్మల్గా ఇక్కడ కూడా షేప్ పట్టీ అనేది సరిపోదు. చూడండి ఇవి 4 అంచులు అనేది సమానంగా ఉండేటట్టు పెట్టేసుకోవాలి. మనకి చూడండి నేను ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టి చూశాను, అసలు సరిపోలేదన్నమాట. చూడండి ఉక్స్ పట్టీ వైపు నుంచి కొలుచుకోవాలి, అసలు ఖర్చు రావాలి కదా. ఇటు సైడ్ అయితే సరిపోలేదు కాబట్టి నాకు ఇటువైపు అంటే ఎడం చేతి వైపు క్లాత్ ఉంది కాబట్టి ఎక్కడి నుంచి కొలుచుకున్నాను అసలు ఖర్చుకి. అదేవిధంగా మధ్యలో కూడా అసలు ఖర్చుకి అనేది మార్కింగ్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఎక్కువ ఉంది కదా కుడి చేతి వైపు క్లాత్ అనేది, అప్పుడు ఎలా కొలుచుకోవాలి అనేది నేను చూపిస్తాను. చూడండి ఇది కూడా ఇక్కడ కూడా అసలు ఖర్చుకి అనేది మార్కింగ్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేశాను. ఇప్పుడు ఉక్స్ పట్టీ వైపు నుంచి ఇక్కడ నుంచి ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలేసుకొని ఖర్చులతో సహా ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసి నీట్గా కట్ చేసేసుకోవాలి. ఓకేనా, మనకి ఒకవేళ మనం ఫ్రంట్ పార్ట్కి ఈ షేప్ పట్టీ అనేది జాయింట్ చేసినప్పుడు ఎక్కువైనా కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువైతే మాత్రం మనం సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా రాదనమాట. ఎప్పుడు కూడా షేప్ పట్టీ కట్ చేసుకునేటప్పుడు ఎక్కువే కట్ చేసుకోండి. మనం మిగిలిన క్లాత్ అనేది నెక్స్ట్ లాస్ట్లో కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇదైతే నడుం పట్టీ అండి. నడుం పట్టీ జాయింట్ కోసం అయితే 1.35 ఇంచ్ అనేది వెడల్పుతో క్లాత్ని అనేది కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మూడింటిని అదే విధంగా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి నేను జాయింట్లు పడతాయని చెప్పాను కదా, ఇలా క్లాత్ అనేది మిగిలింది చూడండి. అంటే నేను 1.5 క్లాత్ తీసుకున్నాను కదా, హ్యాండ్స్కి ఏదన్నా మోడల్ పెట్టినా కూడా మనకి క్లాత్ అనేది సేమ్ క్లాత్ అనేది దొరకదు కాబట్టి చూడండి హ్యాండ్స్ అనేది ఏ విధంగా పెట్టేసుకొని ఖర్చు అనేది ఎక్కువ తీసుకోండి. మనం కుట్టిన తర్వాత మిగతా ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఈ కటింగ్ అనేది ఎలా అనిపించింది ఫ్రెండ్స్, నచ్చిందా? ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే అంత ఈజీగా మీకు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా కట్ చేశాను కాబట్టి. మీకు ఈ కటింగ్ కనుక నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అమూల్యమైన లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.